నిజంగా ఈరోజు ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాల్లో జమ చేయటం అనేది బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇది సాధ్యం కాలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ కేబినెట్ మొత్తం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈ 9,000 కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద దాదాపు 70 లక్షల రైతులకి 9,000 కోట్ల రూపాయల్ని 9 రోజుల అకౌంట్లో వేసి సాక్షాత్తు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొని వెళ్లాలని అనేక టెక్నాలజీ మిషన్స్ ఈ దేశంలో ప్రవేశపెట్టి ఈ దేశం కోసం అద్భుతమైనటువంటి కలలు కన్నా మహానుభావుడు ఈ దేశం కోసం ప్రాణాలని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారి పాదాల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికి కూడా ఈరోజు 9,000 కోట్లు వేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరి తరఫున నేను సంతోషిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను కూడా.